ఖచ్చితంగా వెన్నుపోటు దినం చేసి తీరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. సో ఖచ్చితంగా ఈరోజు జూన్ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మోసం చేసినటువంటి వెన్నుపోటు పడుతున్నటువంటి రోజు కాబట్టి ప్రజలందరూ కలిసి ఈ ప్రభుత్వానికి దినం చేసే కార్యక్రమం అదే వెన్నుపోటు దినం అని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. పేజీల కొద్దీ విషం జిమ్మాలి అంటే వీళ్ళ తర్వాత ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే పోలీసుల దాష్టికానికి గురైనటువంటి 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, 2 దళిత యువకులు, 1 మైనార్టీ యువకుడు. సో వాళ్ళలో అసలు ఒకరి మీద అయితే ఒక్క కేసు కూడా లేదు. బట్ వాళ్ళు రౌడీ షీటర్లు అని చెప్పి ముద్రేసి పోలీసులు ఏ విధంగా దొంగ నాటకాలు ఆడారో మనం చూసినటువంటి తరంలో ఆ కుటుంబంలో ఏదైతే జాన్ విక్టర్ అనేటటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ప్రెస్ మీట్లు వీళ్ళు హైలైట్ చేస్తూ రౌడీ షీటర్లకు పరామర్శ హవ్వ, ఇది అరాచకాలను ప్రోత్సహించడం కాదా, నేరస్తులకు కులాలు అంటగట్టి రాజకీయాలు తగవు, జగన్పై మంత్రులు ఎన్డీఏ నాయకులు మండిపాటు, జగన్పై మంత్రులు ఎన్డీఏ నాయకులు మండిపాటు, లాజిక్లు మిస్ అయిన జగనం, రౌడీ పరామర్శలో కనిపించిన రౌడీ షీటర్లు విమర్శలకు జడిసి దూరం పెట్టారు, నన్ను 120 సార్లు కొట్టారు, జగన్కు తెలియదా, రఘురామకృష్ణరాజు నేర చరిత్రలను వెనకేసుకొస్తారా, అన్ని అబద్ధాలే, ఆ రౌడీ షీట్ల కదా జగన్కి ఎరుక, వారంతా అమాయకులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. గో బ్యాక్ జగన్ అని 1 2 3 4 ఒక 14 మంది ఇక్కడ ఒక ఫోటోలో ఉండి వాళ్ళు గో బ్యాక్ జగన్ అంటే గో బ్యాక్ అయిపోయిద్దా? దళిత సంఘాల నిరసనలు అంట, ఏదో 14 మంది ఇచ్చి ఊరికి నిరసన వ్యక్తం చేసి అంటే తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగింది అనుకోండి, ఇది గో బ్యాక్ అంట. బస్ చాలా అద్భుతంగా రాస్తారు వార్తలు. అంటే రౌడీ షీటర్లని పరామర్శ అని అన్నారు కదా, మీరు రౌడీ షీటర్లకి ఇళ్ళకి వెళ్ళి పాడేమోయొచ్చా? రౌడీ షీటర్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, నేను ఆ కేసుల గురించి ప్రస్తావించట్లేదు. ఎవరి మీదైనా కేసులు ఉంటే ఇలా మీరు కొట్టేస్తారా? చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 24 కేసులు ఉన్నాయి కదా, మరి ఇలా నేను అడ్రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారిని కూడా కింద కూర్చోబెట్టి కాళ్ళకు కొట్టాలా? ఇది ధర్మమా? ఎవరిని కొట్టినా తప్పే కదా. ఆ కుటుంబంలో ఎవరైతే ఒక పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయి ఉంది, ఆ కుటుంబం అంతా ఈరోజు ఇంట్లోంచి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో కుమిలి ఏడుస్తున్నారు. వాళ్ళ పరువంతా ఈ ప్రభుత్వం తీసింది, ఈ పోలీసులు తీశారు. సో ఈ పోలీసులు చేసిన తప్పు ఆ కుటుంబానికి అండగా ఉండటానికి వచ్చారు, ఆ కుటుంబానికి అండగా నిలబడటానికి వచ్చారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిని ఈరోజు పెళ్లి సంబంధాలు రానటువంటి పరిస్థితిలో లేదు, పోలీసులు ఇలా చేయడం తప్పు అని ఆ కుటుంబానికి అండగా నిలబడటానికి వచ్చారు. రౌడీ షీటర్లకు పరామర్శ అంటున్నారు కదా. చింతమనేని ప్రభాకర్ స్వాతంత్ర సమరయోధుడా? ఎన్ని కేసులు ఉన్నాయి? చింతమనేని ప్రభాకర్ రౌడీ కాదు. పచ్చి నెత్తురు తాగేటటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి అనేక మర్డర్ కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటికి ఈరోజు మాచర్ల ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు మీరు. ఇదే తోట చంద్రయ్య ఆల్రెడీ హత్య కేసులో జైలుకి వెళ్ళొచ్చాడు. సో అట్లాంటి వ్యక్తి పాడిమోసారు మీరు వెళ్ళి. వీరయ్య చౌదరి అనేటటువంటి తెలుగుదేశం పార్టీ ఒక రౌడీ షీటర్, 8 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు. మీరు చేస్తే సంసారం, మీరు ఏం చేసినా కరెక్టు. నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మరి వెళ్ళాడు, హోంమంత్రి వెళ్ళారు. ఏది వీరయ్య చౌదరి అనేటటువంటి ఒక రౌడీ షీటర్ చనిపోతే మీరేం రౌడీ షీటర్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు, రౌడీ షీటర్లు పాడేమోయచ్చు, మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వచ్చు. మర్డర్ కేసు ఏదైతే 8 క్రిమినల్ కేసులు రౌడీ షీటర్గా ఉన్న ఇళ్ళకి వెళ్ళవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాళ్ళు కొట్టడం తప్పు అంటే హవ్వ అని హెడ్డింగ్లు. ఈ రఘురామకృష్ణరాజు ఏదో 127 సార్లు కొట్టారంట, చెప్పు లేకపోతే 1,00,000 సార్లు కొట్టారని చెప్పి సిగ్గన్నా ఉండాలి. రఘురామకృష్ణరాజు గారు 120 సార్లు కొట్టారా? లెక్కేస్తున్నారు. కొడితే 1 2 3 అంట 120 సార్లు కొట్టారా? ఇంకా అబద్ధాలు, అన్ని అబద్ధాలు. రౌడీ షీట్లు కాదు జగన్ కేరుకని చెప్పి మళ్ళీ మీరు ఐతానగర్ కేంద్రంగా కొన్నేళ్ళుగా రౌడీ రాజు అలాంటి వారికి అమాయకులని సర్టిఫికెట్ పరామర్శకు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్తే వణికిపోతుంది మీకు. 164 మంది, 2 పత్రికలు, 500 యూట్యూబ్ ఛానళ్ళు, 10 శాటిలైట్ ఛానళ్ళు, ఇన్ని పెయిడ్ పేజెస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నీ పెట్టుకొని వణికిపోతా ఉన్నారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జన నిరాజనం పడుతున్నారు. పోలీసులు చేసినటువంటి చర్యని ఈరోజు ప్రతి ఒక్కరు తప్పు పడుతున్నారు. ఆ విధంగా పబ్లిక్లో కొట్టి ఈ విధంగా హింసించకూడదు అని. అందుకని చెప్పి దాన్ని మీరు వెనకేసుకు రావాలి కదా. ఎందుకంటే మీ ప్రభుత్వం, మీ పోలీసులలో చేసింది తప్పు అని చెప్పి ప్రపంచం అంతా తెలిసింది కదా, తెలిసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా. అందుకని చెప్పి ఈ విధమైనటువంటి వార్తలు, ఈ విధమైనటువంటి విషం కక్కేటటువంటి వార్తలు. ఈనాడు కిరణ్ రాసావు కదా,
మీ నాన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయా, నీ మీద ఎన్ని ఉన్నాయి, పనులన్నీ ఈరోజు చెబితే ఇప్పుడు సరిపోదు ఈ వీడియోలు. సో మీరందరూ పెద్ద పత్తిత్తులు, శుద్ధపూసలు, సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసల్లాగా మీరు మాట్లాడతారు. అవతలాడు ఏం చేసినా కూడా చేంజ్ చేయకపోయినా తప్ప మీరు ఏం చేసినా కూడా సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసలు. సిగ్గుండాలి. ఈరోజు ఈ ప్రభుత్వానికి వెన్నుపోటు దినం చేస్తున్నాం కాబట్టి సో టార్గెట్ చేస్తూ ఏదో తప్పుడు వార్తలు రాయాలి. దాంట్లో రోజు మద్యం దానికి సంబంధించి అసలు ఏదేదో జరిగిపోయిందని చెప్పి కట్టు కథలు మామూలుగా అల్లి రాయాలి. అంతా అక్కడే జరిగింది, అంతా దాని చుట్టూ అంతా వీళ్ళు చేశారు, కాదు వీళ్ళు చేశారు, అమ్మ బంగారం కొన్నారు, అమ్మ కాదు విదేశాలకు తరలించారు, కాదు మొత్తం కింద భూములు పాతి పెట్టారు, బంకర్లు అంట. మొన్న వాడెట్ట మీడియాలో ఎట్ట జర్నలిస్టు నాకు అర్థం కాదు. నువ్వెట్ట జర్నలిస్టు ఆయన? ఏ ఊర్లో చదువుకున్నావు జర్నలిజం మిస్టర్ మూర్తి? ఏ ఊర్లో చదువుకున్నావు? బంకర్లో మీ బొంద మీ బోలి అని రాయలే. ఇంకా అవి కూడా రాస్తారు రేపొద్దున. లేకపోతే చెప్పి డబ్బంతా ఎత్తుకెళ్ళి TV5 ఆఫీసు కింద గొయ్యి తవ్వి ఎవరికి డౌట్ రాకుండా పెట్టారు అని కూడా చెప్పు. లేకపోతే రేపు మీరు మీ సిగ్గులేని బతుకులు. ఈ వార్తల్లో భాగంగా మద్యం కుంభకోణంలో వీళ్ళని ఆసక్తి వైపోయి ప్రధాన నిందితులంతా ప్యాలెస్కు ఆత్మీయులు, అంతిమ లబ్ధిదారు వైపు దారితీస్తున్న దర్యాప్తు. ఈ కుంభకోణంలో పాత్రదారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, వీరసారెడ్డి, కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డి, గోవిందప్ప బాలాజీ రెడ్డి లేదా గోవిందప్ప బాలాజీ అని రాశారు. రెడ్డి కూడా తగిలిచేది అయిపోయేదిగా. ప్యాలెస్కు ఆత్మీయులే అంట. పేరు మోసిన అంతర్జాతీయ మాఫియా ముఠాలకు ఒకందని స్కెచ్. ఏది మార్గదర్శి చిట్ ఫండ్, మార్గదర్శి ఫైనాన్స్ పేరుతో అది కదా రాయాల్సింది మిస్టర్ మార్గదర్శి కిరణ్. మా నాన్న తప్పు చేస్తే నాకేం సంబంధం, మా నాన్న అవినీతికి పాల్పడి చచ్చిపోతే నాకేం సంబంధం, మా నాన్నకి నాకు సంబంధం లేదు, తండ్రితో సంబంధం లేదన్న ఓ గొప్ప కొడుకు కిరణా.